తలుపు తీ. తీయవే. నేనిప్పుడు బయటికి రాలేను భవానీ బామ్మ. తీయవే. ఏం చేస్తున్నావు? తీయి. భవానీ, ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం లేదు కృష్ బాబు, సౌందర్యతో ఒక విషయం మాట్లాడాలి. తలుపు కొట్టి పిలిచినా తలుపు తీయడం లేదు. పట్టపగలు ఇంట్లో తలుపులు పెట్టుకుని కూర్చోవడం ఏంటి? అయినా ఆవిడ కోసం బయట మీరు నిలబడి ఎదురు చూడడం ఏంటి భవానీ? తలుపు పెట్టిన గది ముందు నిలబడి ఉంటేనే నువ్వు ఫీల్ అవుతున్నావే. ఇక ముందు ముందు ఇంట్లో చాలా జరగబోతున్నాయి. అవి నీతో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు క్రిష్. ఏంటి భవానీ నాకు అర్థం కాని విషయాలు? క్రిష్, నీకింతకు ముందు కూడా చెప్పాను, ఈ సామ్రాజ్యానికి యువరాజువైన నిన్ను, నీ అధికారాన్ని తొక్కేస్తున్నారయ్యా. నీ ప్రతి పనిని ప్రశ్నించే నీ వారసత్వాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఈ ఇంట్లో జరుగుతున్నాయి. ఆఖరికి మీ అమ్మా నాన్న కూడా అదే చేస్తున్నారు. మామ్ అండ్ డాడ్ ఎప్పుడైనా నా మంచే కోరుతారు భవానీ. ఎవరికో న్యాయం చేస్తున్నావనే భ్రమలో పడి కన్నబిడ్డకి అన్యాయం చేస్తున్నావన్న విషయమే మర్చిపోయారు క్రిష్. అసలిప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైంలో ఇలా జరుగుతుంటే నాకేం చేయాలో అర్థం అవడం లేదు క్రిష్. ఏమైంది భవానీ? నీ కేసుని డీల్ చేస్తున్న ఎస్ఐ మారిపోయి మరో ఎస్ఐ వచ్చాడు. ఏంటి భవానీ నువ్వు అనేది? అవును క్రిష్, నువ్వేం కంగారు పడుకో. ఆ గొడవలన్నీ నేను చూసుకుంటాను. నేను ఆలోచిస్తుంది, నువ్వు కనీసం ఇంట్లో జరిగే వాటినైనా అర్థం చేసుకుంటే నాకింత టెన్షన్ ఉండదయ్యా. ఇక్కడేం జరుగుతుంది భవానీ? నీకు సౌందర్యకి జరిగే నిశ్చితార్థం గురించి. అది పేరుకే కదా భవానీ. నేను బ్రతకాలనుకునేది మాత్రం చైత్రతోనే కదా. అది నీకు తెలుసు కదా భవానీ. మీరిద్దరూ కలిసి బతకాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా క్రిష్? చెప్పు భవానీ, నా చైత్రతో కలిసి ఉండడానికి నేనేమైనా చేస్తాను. నిశ్చితార్థంలో నీకు నచ్చినట్టే ఉండు. పెళ్లి వరకు నీ అయిష్టత ఎవరికి చెప్పొద్దు. భవానీ, చైత్రకి నువ్వే అన్యాయం చేస్తున్నావా? క్రిష్, నేను ఏం ఆలోచించినా, నేను ఏం చేసినా నీ మంచి కోసమే. నువ్వు చైత్ర కలిసి 100 ఏళ్లు సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. నమ్ముతా భవానీ. అయితే గుర్తుపెట్టుకో, నీకొక చిన్న విషయం చెప్తాను. అశోకవనంలో ఉన్న సీతాదేవిని హనుమంతుడు రామయ్య దగ్గరికి చేర్చలేడని కాదయ్యా రాను అన్నది. పరాయి కాంతను చెరబట్టిన వాణ్ణి భర్త వధించి తన చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళుంటే మరొకడు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు అని. భవానీ, నువ్వనేది? అందులో నీతేంటో అర్థమైందా క్రిష్? తనను చెరబట్టిన వాడి తలను తీస్తారని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నావు భవానీ? నువ్వు చైత్ర కలిసుండాలంటే కొన్ని అడ్డంకులు తొలగాలి. నిన్ను, నన్ను, చైత్రని అవమానించిన సౌందర్య పెళ్లిపీటల వరకు రావాలి. అప్పుడది తల ఎత్తుకోలేని గుణపాఠం నేను చెప్తాను. నీకు చైత్రకి పెళ్ళవడం మాత్రం ఎవ్వరూ తప్పించలేరు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జరిగే వాటి గురించి నువ్వు మంచి చెడు ఆలోచించొద్దు. అలాగే భవానీ. గ్రానీకి ఆ కేసు విషయం తెలియకుండా చూడు భవానీ. అది నేను చూసుకుంటాను. ఆ విషయం నువ్వు మర్చిపో. అలాగే భవానీ. ఇప్పుడు ఐశ్వర్యే కాదు, మరెవరు ఏం చేసినా నిన్ను కృష్ణి వేరు చేయలేరు చైత్ర. మా మంచి భవానీ, థ్యాంక్ యూ సో మచ్.
ఎవరి మాటకో కట్టుబడి తన ప్రేమను చంపేసుకుంటుంది. పార్వతీ పోలికల్లో ఉందన్న స్వార్థంతో మన క్రిష్కిచ్చి పెళ్లి చేస్తే సౌందర్య కళ్లల్లో కన్నీరు ఎప్పటికీ తొడవలేం మహి. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ ఐశ్వర్య. అలా చేస్తే సౌందర్యకైనా క్రిష్కైనా ఇద్దరికి మంచిది కాదు. ఈ అభి ఎవరో తెలుసుకోవాలి. పైగా భవానీ ఆంటీ సౌందర్య పట్ల కుట్రలు కుతంత్రాలతో ఉంది. ఏమంటున్నావు? సౌందర్య మీద కూడానా? ఆ సౌందర్య పట్ల కూడా. ఎందుకంటే తన మనవరాలు తప్ప ఇంకొకరుంటే తట్టుకోలేదుగా. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ విషయం మామకు నువ్వెందుకు చెప్పలేదు? చెప్పాలని చూశాను, కానీ ఒట్టి మాటలతో కంటే అతనెవరో తెచ్చి తన కళ్ల ముందు నిలబెట్టి ఇదిగో ఇతడే సౌందర్యను ప్రేమించిన అభి అని చెప్పాలనుకున్నాను. దేవుడున్నాడు ఐశ్వర్య. ఎక్కడో ఉన్న మనల్ని ఇక్కడికి రప్పించింది బహుశా ఈ పని నిర్వర్తించడానికేనేమో. సౌందర్య అభిల్ని కలిపి వాళ్ళ ప్రేమను గెలిపించాలి. అలా జరిగినప్పుడే మనకి నిజమైన సంతోషం దొరుకుతుంది. కానీ అభిని ఎలా వెతకడం? కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కదా, ముందు తన ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రేమికుడు ఎవరో తెలిసిపోతుంది. అంత ఈజీ కాదు మహి. సౌందర్య తన ప్రేమ గురించి చెప్పలేదు అంటే తన ఫ్రెండ్స్కి సైతం చెప్పకుండా జాగ్రత్త పడుతుంది కదా. ఎంతైనా పార్వతోదిని కదా, రూపం మాత్రమే కాదు గుణం కూడా పార్వతోదిందే వచ్చినట్టుంది. ఎప్పుడూ ఎదుటివారి సంతోషాన్ని మాత్రమే కోరుకునే పార్వతోదినిలాగా సౌందర్య కూడా తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుందేమో. అలా జరగడానికి వీల్లేదు ఐశ్వర్య. అన్ని కాలేజీలు తిరిగైనా సరే సౌందర్య ప్రేమించే అభి ఎవరో కనుక్కుందాం. ఏం చేయాలన్నా త్వరగా చేయి మహి. అలాగే. ఈ విషయం శేఖర్ని అడిగితే ఇంకేమైనా డీటెయిల్స్ దొరకొచ్చు. శేఖర్ సార్. ఒకసారి లోపలికి రావా? అలాగే సార్. అభి, ఈ క్షణం ఈ కాలం ఇట్లనే ఆగిపోతే ఎంత బాగుండో కదా. నీ గుండెకు అతి దగ్గరగా నా శ్వాస తీసుకుంటుంటే ఈ శ్వాస ఇట్లనే ఆగిపోయినా ఆనందమే అనిపిస్తుంది అభి. సౌందర్య, ఏంటిది? అవునభి, నీ పక్కనున్నప్పుడు మరణం పిలిచిన ఆనందంగా ఉంటుంది. సౌందర్య, ఏంటిది? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టే ఉంటాయి, కానీ ఎప్పటికీ దొరకవు. అలాంటి వాటిని కాలమే పరిష్కరిస్తుంది. కానీ ఇప్పుడు మన కన్నీరే సమాధానం అవుతుంది. సౌందర్య, వెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఇంట్లో లేవన్న విషయం కానీ ఇక్కడికి వచ్చిన విషయం కానీ తెలిస్తే తెలిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చంపేస్తారా? చెప్పి చంపేస్తారా? నీ చెంతనున్నప్పుడు ఆ చావు వచ్చినా ఆనందంగా స్వీకరిస్తానభి. నిజంగా ఆ చావు మన దగ్గరికి వస్తే ఆనందంగా అనుభవిస్తాం, కానీ బ్రతికుండగానే మాటలతో నిన్ను బాధ పెడుతుంటే నేను భరించలేను. అందుకే వెళ్ళమంటున్నాను. గుండెను రాయి చేసుకుని వెళ్ళిపోమంటున్నాను. అభి నా ప్రాణం. మనం బతుకున్నదే ఒకరి కోసం ఒకరని అఖిలాండేశ్వరి అమ్మగారికి తెలియాలి. నా కోసం వెతికే వారికి నాలో నువ్వున్నావని, నా పక్కన నువ్వున్నావని తెలియాలభి. తెలియనివ్వు. నీ నుండి నేను దూరం అవ్వలేను. వెళ్ళమని ఆజ్ఞాపించుకు, ఆక్షేపించుకు ప్లీజ్.
మన ప్రేమ అర్థమయ్యే వరకు ఇక్కడే ఉండ నువ్వు. అర్థం కాని క్షణాన ఇక్కడే నా ప్రాణాలు పోని. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునభి, ఐశ్వర్య ఆంటీకి తెలిసిన నిజం అందరికీ తెలియనివ్వు. నా నువ్వు ఇక్కడున్నవని తెలియనివ్వు. ఐశ్వర్య, ఆ అభిని ఎలాగైనా వెతికి మా ముందు నిలబెడతాను. అక్కడితో మన కర్తవ్యం అయిపోయినట్టు కాదు. సౌందర్య అభిలే పెళ్లి చేసినప్పుడే మన ఆశ తీరుతుంది. చెప్పండి మహి సార్. శేఖర్, నీతో ఒక విషయం మాట్లాడాలి. సౌందర్యకి సంబంధించింది. ఒకప్పుడు పార్వతి వదిన విషయంలో నీలాంబరి అడ్డు తొలగించడానికి నువ్వు చాలా శ్రమపడ్డావు. ఇప్పుడు సౌందర్య జీవితంలో సంతోషాన్ని నింపాలంటే నాకు నువ్వే కరెక్ట్ అనిపించింది. ఏమంటున్నారు మీరు? అవును శేఖర్, సౌందర్య మనసులో అభి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ విషయం బయట వాళ్లకు తెలిస్తే ఇంట్లో జరిగే శుభకార్యాన్ని తప్పుగా భావిస్తారు. అందుకే మన ముగ్గురం కలిసి అభిని వెతకాలి. అభి సౌందర్య ప్రేమించిన వ్యక్తి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అవును శేఖర్, తన మనసులో అభి ఉన్నాడు, కానీ తను చెప్పడం లేదు. శేఖర్, కనీసం ఈ జన్మలోనైనా వాళ్ళ ప్రేమను గెలిపించాలి. అభి అంటే ఒకవేళ ఏం శేఖర్? ఇతనే అభి, దేవాసార్ పోలికలతో ఉన్న వ్యక్తి. ఇతను అభినా? అచ్చం బ్రోలానే ఉన్నాడు. అవును చూడ ఐశ్వర్య, ఐశ్వర్య చూడు. అవును, సేమ్ టు సేమ్ బావలాగే ఉన్నాడు. నిజం, అచ్చం బ్రోనే. నేను ఇతన్నే వెతుకుతున్నా మహి సార్. అంటే సౌందర్యకి అభి ఎక్కడున్నాడో తెలుసు. తెలుసు కానీ చెప్పడం లేదే. తను చెప్పకపోతే మనమే తీసుకొద్దాం. నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఈ ఇంటికి వారసుడిగా తీసుకురావాలనుకున్నాను. కాకపోతే తను ఈ ఇంటి పట్ల ద్వేషంగా ఉన్నాడు. మన కంపెనీ నుండి మేడంని దెబ్బతీయడానికి పదే పదే డబ్బులు కాజేస్తున్నాడు. తను అనుకున్నది సాధించే వరకు ఎదురుపడనని ఛాలెంజ్ చేసి దూరంగా ఉంటున్నాడు. బ్రో ప్రతిరూపంలో ఉన్న వ్యక్తి మన మీద ద్వేషంతో ఉండడమా? ఎందుకు? మరి ఈ విషయం మామకు తెలీదా? మేడం గారికి కూడా నిన్నే తెలిసింది. మేడం కూడా నిశ్చితార్థం లోపే ఇంటికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. మామకు తెలుసా? మామకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దూరం చేయాలనుకోదు. బ్రో రూపంలో మరో వ్యక్తి ఉన్నాడని తెలియక ఈ నిశ్చితార్థం పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు మనకి సౌందర్య మనసులో ఉన్నదెవరో తెలిసింది, అభియే ఉన్నాడన్న విషయం తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అభికి మన ఇంటిపై ఉన్న ద్వేషాన్ని పోగొట్టాలి. ఆ తర్వాత అభిని ఇంటికి తీసుకురావాలి. ఇక వాళ్ళ ప్రేమని ఎవరు ఆపలేరు మహి. ఏ అడ్డంకులొచ్చినా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఒక్కటి చేద్దాం. అవును ఐశ్వర్య. చిన్నబాబు గారు రమ్మన్నారట. అవును కానీ నిశ్చితార్థం దగ్గర పడుతుంది కదా, వాటి గురించి మాట్లాడదామని పిలిచాను. అమ్మగారి సైగలతోనే పనులన్నీ అయిపోతాయి. అమ్మగారు ఎలా అంటే అలానే కదా చిన్నబాబు. మేం చేసేదేముంది? అయినా ఏం చేయాలో చెప్పండి. చేస్తావా గాని సౌందర్య తండ్రిగా నువ్వు చేయాల్సిందే. చేస్తానమ్మా. కానీ ఈ ఇంట్లో నేను చేయగలిగేదేముందమ్మా? సౌందర్య తండ్రిగా నాకున్నంతలో ఏం చేయమన్నా చేస్తానమ్మా. ఈ ఇంటికి కట్టుబట్టలతో వచ్చాం. మాకేం కావాలన్నా అమ్మగారే చూసేవారు. మేం చేయగలిగిందేముందమ్మా? మీరు చేయగలరు. మీరు చేయగలిగింది చెప్పడానికి పిలిచామమ్మా.
మీరు చెప్పారంటే మేం చేయగలిగేదే అయి ఉంటుంది. చేస్తాం. అదేంటో చెప్పండి చిన్నబాబు గారు. మీ మాట కాదనం. కాదనే శక్తి మాకుందా చిన్నబాబు గారు? మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాం. చేస్తారా? చేస్తామమ్మా. అయితే సౌందర్య కన్నీరు తుడవండి. చిన్నమ్మాయి గారు, నువ్వు విన్నది కరెక్టే గాని సౌందర్య కన్నీళ్లు తొడవమంటున్నాను. గని ఏం ఆలోచిస్తున్నావు? మేమేమైనా కష్టమైన పని చెప్పామా? కన్న కూతురు కన్నీరు తొడవడం తండ్రిగా నీ బాధ్యత. చిన్నమ్మాయి గారు, అది ఈ నిశ్చితార్థంలోపు జరగాల్సిన అతి ముఖ్యమైనది, అన్నిటికంటే అవసరమైనది ఇదే. అంటే చిన్నమ్మాయి గారు, గని ఒకప్పుడు దేవాబావ పార్వతీ ప్రేమ బ్రతికించడం కోసం ఎంత తపన పడ్డావు. వాళ్ల ప్రేమను గెలిపించాలని, వాళ్ళిద్దరూ సీతారాముల్లాగా ఈ ఇంట్లో కళకళ్లాడుతూ తిరగాలని ఎంతగా మొక్కుకున్నావు. మరలాంటిది ఇప్పుడు ఈ సీతారాముల్ని విడదీయడం భావ్యం కాదు కదా? అవును గాని ఆ సీతారాములు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకునేవాడివి నువ్వు. అలాంటిది ఇప్పుడు ఈ సీతని ఆ రాముడి దగ్గరికి వెళ్లకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు గాని? నీ కడుపున పుట్టిన బిడ్డ కన్నీరు కారిస్తే నీకు ఆనందమా? చెప్పు గాని. తప్పు చేస్తున్నావు గాని. తెలిసి కూడా వాళ్ళిద్దరూ కలవకుండా ఉండాలని చేయడం చాలా తప్పు. అదేం లేదయ్యా. తను చేరాల్సిన చోటు ఇదే. అమ్మగారి కళ్ళ ముందు తనుంటే సంతోషంగా ఉంటుంది, అంతే. లేదు కానీ తన సంతోషం ఈ ఇంటిలోనో ఇక్కడున్న మనుషులతోనో లేదు కానీ తన సంతోషం ఎక్కడుందో చెప్పనా? తను ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో చెప్పనా? గత జన్మలో చావని ప్రేమను మళ్ళీ బ్రతికించుకోవడం కోసం ఒకరి కోసం ఒకరు పుట్టారు. సౌందర్య సంతోషం అభిని కలవడంలోనే ఉంది కానీ. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఇదిగో చూడు, మా బ్రో ప్రతిరూపమైన ఈ అభిలోనే సౌందర్య సంతోషాన్ని వెతుక్కుంటుంది. గని ఒక్కసారి మహీసార ఐశ్వర్యమ్మ చెప్పిన మాట విను. వీళ్ళు చెప్పింది నిజం. సౌందర్య అభిలను దూరం చేయకు. అనవసరంగా లేని భయాల్ని కల్పించుకొని వాళ్ళ ప్రేమను మళ్ళీ దూరం చేయకు. శేఖరన్న, మిమ్మల్ని నమ్మాను, మీరే ఇలా. లేదు గని వాళ్ళ ప్రేమను ఆపే శక్తి నీలోనూ నాలోనూ ఎవరిలోనూ లేదు. ఇప్పుడు తాత్కాలికంగా ఆపాలని చూసినా ఆపలేరు. వాళ్ళ ప్రేమ అలాంటిది. అది ప్రతి ఒక్కరి మనసుని తట్టి లేపుతుంది. ఆ ప్రేమకు అంత బలం ఉంది, అంత నిజాయితీ ఉంది. అది ఇప్పటి ప్రేమ కాదు గని. చూడు గని, సౌందర్య తన ప్రాణమని రాసుకున్న ఈ మాటలు చూడు. వీటిని అడ్డు పెట్టుకుని భవానీ ఆంటీ వాళ్లను బాధ పెడుతున్న విషయం కూడా నాకు తెలుసు. ఈ నిశ్చితార్థం జరగకూడదు గని. ఇది జరిగితే నీ కూతురు సౌందర్య కళ్లల్లో కన్నీరుని శాశ్వతంగా నువ్వు చూస్తూ ఉండాల్సొస్తుంది.